చక్కగా మనం ఇక్కడ వేసుకొని పైకి ఎక్కించుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఎదిగినాయి. కావాలనుకుంటే మన మధ్య మధ్యలోని అక్కడక్కడ పూల మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా నార్లండి చాలా తక్కువ దొరుకుతున్నాయి అనమాట మనకి నార్లు అయితే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చాలా మంచి టాపిక్ అండి. చాలాసార్లు మీకు చెప్పాను, అదేంటనేది మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. అయితే ఇవి చూస్తున్నారు కదండి, ఇవన్నీ నార్లండి. 1 రూపీ నార్లు అని చెప్పచ్చు. మాకు బుధవారం అయితే సంత అవుతుంది. ఆ సంతలో కొనుక్కున్న నార్లు అనమాట ఇవన్నీ కూడా. అయితే నేను ఇప్పుడు తెప్పించుకున్నవి చాలా రకాలైన నార్లే తీసుకొచ్చాను. ఇంకా పాదుజాతులకు సంబంధించినవన్నీ విత్తనాలు పెట్టుకోవాలి. మరి కొత్త మోడల్ అంటే ఎవరికైనా మోజే కదండి. అదే మోజుతోని చాలా రకాలైన నార్లు అయితే తెప్పించుకున్నాను. నేనైతే యాక్చువల్లీ వెళ్ళలేదు, చందు వచ్చాడని చెప్పాను కదా, చందు తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి మిగతా పాదుజాతులవన్నీ కూడా నేను అక్కడక్కడ విత్తనాలు పెడదాం అని చెప్పి విత్తనాలు కూడా ఉన్నాయి, కొన్ని అట్టే పెట్టి ఉంచాను. అవన్నీ కూడా ఇందులో వేస్తాను. ఒక 1 మంత్లో మన గార్డెన్ చూస్తే ఆహా అన్నట్టుగా ఉంటుంది అనమాట. కాకపోతే మనం ఒక 1 అవర్ డైలీ దీని మీద వర్క్ చేయాలన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ అయినా అవ్వచ్చు అనమాట. అలా వర్క్ చేసుకుంటే మన మొక్కలన్నీ కూడా పలకరిస్తూ వాటితోని మనం పని చేసుకుంటూ ఉంటే అవి కూడా చక్కగా పులకరిస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. మొక్కలన్నీ కూడా ఎదుగుదల చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అయితే ఏ నార్లు తెచ్చానో ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క మడిలో ఒక్కొక్కటి వేసుకుని వచ్చేద్దాం, ఓకేనా? ఇంక లేట్ చేయకుండా వచ్చేయండి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇలాంటి ప్లెజెంట్ వాతావరణంలోని గార్డెనింగ్ వర్క్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ అనేది పక్కన పెడితే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటామండి మన అందరం కూడా. ఎప్పుడు కూడా గమనించుకోండి, మొక్కలు అనేది డైలీ మార్నింగ్ ఒక 1 అవర్ అనేది గడిపితే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. డైరెక్ట్గా మనకి మార్నింగ్ టైం చేసుకుంటే విటమిన్ డి దొరుకుతుంది. అలాగే ఈవినింగ్ టైం చేసుకుంటే మటుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. రండి, అయితే ఇప్పుడు మనం ఇంక లేట్ చేయకుండా మొక్కలు వేసుకుందాం. నారు అనేది అటుపక్క పెట్టాను, తెస్తాను. చూస్తున్నారా నార్లండి చాలా తక్కువ దొరుకుతున్నాయి అనమాట మనకి నార్లు అయితే. ఒక కట్ట వచ్చేసి మనకి 10 రూపీస్ 15 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఎంత బాగుంది తెలుసా, మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. అయితే ఇవన్నీ నేను తెప్పించుకున్నాను. ఇందులో వచ్చేసి మనకి వంగ, కనకాంబరం, బొగడబంతి, ఉల్లి, అలాగే టమాటా నారు కూడా తెప్పించాను. చూస్తున్నారు కదా, బాగున్నాయి టమాటా మొక్కలు కూడా. అయితే చూస్తున్నారు కదా, మడులన్నీ ఇలా వచ్చినాయి. ఈ మడుల్లోని ఒక్కొక్కటి, అంటే ఇక్కడ టమాటో వేసుకున్నాం అనుకోండి, వంకాయ అనమాట. అలా అక్కడ వచ్చేసి కొన్ని పూల మొక్కలు, అలా కొన్ని ఒక్కొక్క మడిలో ఒక్కొక్కటి వేసుకుందాం అని చెప్పి ఇలా అరేంజ్ చేసుకున్నాం. అయితే వేసుకుందాం రండి. అదే వంకాయ చూస్తున్నారు కదండి, ఎంత పొడవైతే వచ్చింది కదా. చక్కగా మనం ఇక్కడ వరకు నాటేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఏంటంటే టైం కూడా సేవ్ అవుతుందండి. మళ్ళీ ఇక్కడ కొత్త విత్తనాలు పెట్టాలంటే కష్టం కాబట్టి ఇవన్నీ ఇంక ఇలా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇలా అయితే నేను తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం వేసుకుందాం, ఓకేనా? అయితే చూస్తున్నారు కదా, రెండు మొక్కలు కలిపి వేసుకుంటున్నాను నేను. మట్టి కూడా చూడండి ఎంత బాగుందో. అయితే ఈ మడంతా నేను వంకాయలే వేస్తున్నానండి. ఇంకా మనకి మధ్య మధ్యలో ప్లేస్ ఏమైనా ఉంటే ఆకుకూరలు కానీ ఏమైనా జల్లుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనకి, హ్యాపీగా మనం అవి కూడా వేసుకోవచ్చు, ఓకే? ఇదిగోండి, కావాలనుకుంటే మనం మధ్య మధ్యలోని అక్కడక్కడ పూల మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. మంచిగా మనకి పాలినేషన్ కానీ దేనికైనా పనిచేస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి కూడా కొంచెం టైం కలిసి వస్తుందని చెప్పాను కదా. అయితే మనం రేర్ వెరైటీస్ ఏమైనా పెంచాలంటే మటుకు ఖచ్చితంగా అవి విత్తనాలే వేసుకోవాలి. రెగ్యులర్ మటుకు చక్కగా మనకి నారు ఉంటుంది కదా, నారు వేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం కనకాంబరాలు వేసేసుకున్నామండి. చూస్తున్నారా, లైన్లోని ఇలా వేస్తున్నాను కదా మధ్య మధ్యలోని. అయితే
మనం ఆకుకూరలు వేసుకోవాలని చెప్పాను కదా, చక్కగా ఆకుకూరలు వేసుకోవచ్చు. దీంతో పాటు మడి అనేది పెద్దదే కట్టించుకున్నాం కాబట్టి మధ్యలోని పాదు రకాలు ఏమన్నా సరే, అంటే పాదు జాతులు ఏమన్నా సరే మనం వేసేసుకోవచ్చు అనమాట. 2 ఆనపకాయలు కానీ 2 బీరకాయలు కానీ పెట్టుకుంటే చక్కగా పైన ఉంది కదా ఆ దానికి ట్రెలీస్కి ఎక్కించుకోవచ్చు అనమాట. సో పక్కన ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇంకా మనం అంతర పంటగా ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఈ మడులు అయితే కట్టించామండి. ఇలాగా మొక్కలు వేస్తాం కదండి, మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. మనకి 2 డేస్లోని చక్కగా ఎదిగేయా లేదనేది తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ అన్నీ ఎదిగిపోతాయి. కాకపోతే ఏంటంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇలా రేపు మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా ఇందులోనే మనం తర్వాత విత్తనాలు ఏమైనా గుచ్చేసుకుంటే సరిపోతుంది. ఇవి చూసారు కదండి, ఇవి టమాటో ప్లాంట్స్ అన్నమాట. ఫ్రెష్గానే ఉన్నాయి. కాండం కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చిందనమాట, కనిపిస్తుంది కదా. అయితే మార్నింగే తెచ్చాను కదండి, మరి నాకు వేయడానికి అవ్వలేదన్నమాట. ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉండే టైంలో వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ టైంలో వేసుకుంటున్నాను. అయితే ఒక్కొక్కటిగా మనం వేసేసుకుందాము. అయితే ఇవి కాండం కూడా చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ఇక్కడ వేసుకుందాం. అయితే నేను జిగ్జాగ్ మోడల్లో టమాటో అంతా వేసేస్తున్నాను. ఇది రెగ్యులర్ టమాటోనండి, రేర్ ఏమి కాదు. కొంచెం ఎదగనిచ్చి వీటికి పుల్లలు సపోర్ట్ ఏమైనా ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి. మట్టి కూడా చూసారా ఎంత తేమగా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మీరు దగ్గరికి వేస్తానని అనుకోకండి. ఇవి మడలైతే కొంచెం మనకి స్ట్రాంగ్గా కట్టించుకున్నాం, బాగానే వెడల్పు అవి ఉన్నది కాబట్టి మనం ఇచ్చుకున్న గెత్తాలు మనం ఇచ్చుకున్న కంపోస్టులు సరిపోతాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అందుకనే ఇలా అటు ఇటు జిగ్జాగ్ మోడల్లో వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం బెల్ స్క్వాష్ ఒకటి, జుక్నీలు, నెక్స్ట్ ఆనపకాయ పెట్టాను, అవి కూడా మనం వేసుకుందాము. ఇవైతే నార్లండి, విత్తనాలు పెట్టాను అనమాట. చక్కగా మనం ఇక్కడ వేసుకొని పైకి ఎక్కించుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఎదిగినాయి, అక్కడక్కడ వేస్తాను ఇవి. అయితే పని అయితే అయిపోయిందండి. చక్కగా తెచ్చుకున్న నార్లన్నీ కూడా వేసేసుకున్నాను హ్యాపీగా. ఈరోజైతే పిల్లలు ఇంకా రాలేదు, కొంతమంది ట్యూషన్లో ఉన్నారు, కాలేజ్ పిల్లలు కూడా రాలేదు. ఆరపాప, ఇందు, మా రాజు, మేమే ఉన్నామన్నమాట. సో వాళ్ళకి వేయడం రాదు కాబట్టి నేను వేసేసుకున్నాను. అయితే ఇవన్నీ కూడా బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరు కూడా కోరుకోండి, ఓకేనా. సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా ఎక్కడైనా నార్లు ఉంటే తెప్పించుకోండి, టైం సేవ్ అవుతుంది మనకి మెయిన్. సో గార్డెన్ అంతా ఎలా ఉన్నది ఏంటనేది చూడండి. టమాటో ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను తెచ్చి పైన పెట్టేసుకున్నాను. పూత మీద ఉందండి, అవన్నీ ఇవి కట్టించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పక్కన పెట్టాను. ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడ యథావిధంగా ప్లేస్లో సెట్ చేసేసాను అనమాట. సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తారు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.